సాగుతూ మై ఛానల్ ఈరోజు ఒక మోటివేషనల్ యానిమల్ స్టోరీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దయచేసి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి ఈ ఛానల్ ప్రోత్సాహం ఇవ్వండి. చింటూ మరియు మిత్రులు. ఒక ఊరిలో పెద్ద చెట్టు కొమ్మలతో నిండిన గడ్డిపూల పరిపాట్లతో సొగసైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో చాలామంది జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ జంతువులలో ఒక చిన్న కోతి ఉండేది. పేరు చింటూ. చింటూ చిన్నదైన చాలా చురుకైనది. ఆడంబరంగా కాక తన మిత్రులందరితో స్నేహంగా ఉండేది. చింటూకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. అది ఎక్కడైనా ఫోకస్ అయ్యి కొత్త ఆలోచనలు చేస్తూ సమస్యలను పరిష్కరించేది. అందుకే అడవి జంతువులు అందరూ దాన్ని చాలా ఇష్టపడతారు. చింటూ ప్రతిరోజు చెట్టుపై నుండి జాగ్రత్తగా అడవి పరిసరాలను పరిశీలించి ఏం తింటారు, ఏం ఆడతారు, అందరికీ ఏం కావాలో, ఏం కష్టమో తెలుసుకుంటూ ఉండేది. ఒకరోజు చింటూ చెట్టు కొమ్మల మధ్య కూర్చుని ఆడుకుంటూ ఉండగా దూరంలో గడ్డిపూస గోరింట జింక ఒక గూటికి మోసుకెళ్ళింది. చింటూ ఆసక్తిగా చూస్తూ ఈ జింక ఎందుకు అలా బాగా ఆగచాటే ఏ సమస్య ఉంటుందో చూద్దాం అనుకుంది. చింటూ దానిని దగ్గరికి వచ్చి అడిగింది, గోరింట, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? గోరింట జింక బాధతో, నా పిల్లలు ఆడుతూ వెళ్తుంటే పెద్ద రాకెట్ వాటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. నాకు చాలా భయం. నేను ఇప్పుడు పిల్లలకి ఎలా రక్షణ కల్పించాలి అనేది తెలియడం లేదు అంది. చింటూ చిన్నదే అయినా చాలా తెలివైంది. అది వెంటనే అనుకుంది, నేను సహాయం చేస్తాను, మనం కలిసి పద్ధతిలో ఆలోచిద్దాం. చింటూ తన మిత్రులను పిలిచి ముందుగా ముద్దు ఆవును పిలిచింది. ముద్దు ఆవు బలంగా ఉండేది, ఏదైనా సులభంగా తీయగలది. తరువాత రాము తాబేలు, చాలా వేగంగా పరుచుకునే జంతువు. చివరిగా పిన్ని పంది, నది దాటడం మరియు భూమిలో భుజాలు కింద తాకిడి అంచెల మీద పనులు చేయగలదు. చింటూ తన మిత్రులను కూర్చుని ఒక పెద్ద పన్ను వేసింది. మనం గోరింట జింక పిల్లలను రక్షించడానికి ఒక ప్లాన్ చేస్తాం, కానీ అందరూ కలిసి పనిచేయాలి. ముద్దు ఆవు అన్నది, నేను పెద్ద రాకెట్ దూరంగా ఉంచుదాం. నా బలంతో ఆ రాకెట్ వెనక్కు పట్టించగలను. రాము తాబేలు చెప్పింది, నాకు చాలా వేగం ఉంది, నేను రాకెట్ దిశలో పరిగెత్తి దాని దృష్టిని మరలిస్తాను అంది. పిన్ని పంది, నేను నది కింద వంకరగా లింకు పట్టడం, రాకెట్ దారిలో అడ్డం వేస్తాను అంది. చింటూ చివరిగా, అందరికీ పని ఇచ్చాను, ఇప్పుడు మనం సమన్వయం చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. రాత్రి సమయం వచ్చింది. చింటూ తన మిత్రులతో కలిసి పెద్ద రాకెట్ దిశలో వెళ్ళింది. రాకెట్ పెద్దగా ఉంచుకొస్తుంది. చింటూ అర్థం చేసుకున్నది, సమయం, సరైన స్థానం, ధైర్యం అన్ని కీలకం. ముందుగా రాము తాబేలు పరిగెత్తి రాకెట్ దృష్టిని మరలించాడు. రాకెట్ జాగ్రత్తగా తిరిగి చూసింది. దానిని గమనించిన ముద్దు ఆవు బలంగా దాన్ని వెనక్కి తగిలించింది. పిన్ని పంది నది కింద నుంచి అడ్డం వేసి రాకెట్ కొంతకాలం అక్కడే ఆగింది. ఇక చింటూ తన కీర్తి కోసం చిన్న కానీ కీలకమైన పని చేసింది. అది జింకకు సంకేతం ఇచ్చింది. ఇప్పుడు భద్రంగా బయటకు రా, మనం రక్షిస్తున్నాం అన్నది. చిన్న జింక పిల్లలు భయపడకుండా తన తల్లి వద్దకు చేరాయి. రాకెట్టు చింటూ మిత్రుల సహాయంతో వారి లక్ష్యాన్ని సాధించలేక చివరిగా అడవి లోతులో వెళ్ళిపోయింది. చింటూ, గోరింట జింక మరియు ఇతర జంతువులు ఆనందంగా ముద్దుగా నవ్వుకున్నాయి. చింటూ మిత్రులను చూసి అన్నది, మనం కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమే. ఆ రోజు తర్వాత అడవి జంతువులు చింటూను విజేత కోతిగా పిలవడం మొదలుపెట్టారు. ప్రతి సమస్యకు ఒక సానుకూల తెలివైన పరిష్కారం కావాలంటే చింటూ మరియు దాని మిత్రుల లాంటి స్నేహితులు అవసరం అని అందరూ గ్రహించారు. చింటూ కోతి కథ ఇక్కడ ముగియేందు. ఆ అడవి ఇంకా ఎన్నో సాహసాల కోసం ఎదురు చూస్తుంది. కానీ ఈరోజు చింటూ మరియు మిత్రులు చూసిన సహాయం, ధైర్యం, స్నేహం అనే విలువలు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఇందులో నీతి, స్నేహితులు కలిసి పనిచేస్తే పెద్ద సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు. ధైర్యం, తెలివి మరియు సహాయం ఎప్పుడూ విజయానికి దారి చూపుతుంది. మరిన్ని ఇటువంటి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మా తెలుగు సినిమాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.